ఇక్కడనే కస్టమర్ వచ్చి ప్లాట్ ఎందుకు తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ అండి, మంచి క్వశ్చన్. ఈ సైట్లో మనం ఎందుకు తీసుకోవాలంటే అండి, మనకు ఈ విలేజ్ ఏదైతే మన సైట్ ఉన్న విలేజ్ వచ్చి మన ఫ్యూచర్ సిటీలో పార్ట్ అండి. ఇది ఫ్యూచర్ సిటీలో ఇస్ అ పార్ట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ. ఇంకోటి నెక్స్ట్ వచ్చి మన వెంచర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్నట్టు ఏదైతే ల్యాండ్ ఉంది కదా, మనకు సర్వే నెంబర్ 512 ఎలిమినేట్లో 378 ఎకరాలు ఎలిమినేట్ ఏరోస్పేస్కి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. నేను మీ సిద్ధుని. ఈరోజు ఫ్యూచర్ సిటీ లిమిట్స్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ టీజీ రెరా అప్రూవ్డ్ కలిగినటువంటి ఎల్పీ నెంబర్ కలిగినటువంటి ఓపెన్ ప్లాట్స్ తీసుకురావడం జరిగిందండి. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12కి ఎగ్జిట్ నెంబర్ 11కి 15 మినిట్స్ డ్రైవ్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ అండి. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ రోడ్డు రతన్ టాటా గారి పేరు పెట్టినటువంటి గ్రీన్ఫీల్డ్ రోడ్డుకి 5 మినిట్స్ డ్రైవ్లో కలిగినటువంటి హెచ్ఎండిఏ ప్లాట్స్ అండి. ఈ వెంచర్ ఎక్కడుంది, ఈ వెంచర్ ఏ లొకేషన్లో ఉంది, ఇందులో ఏమేమి డెవలప్మెంట్ చూస్తున్నారు, ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి అనే దాని గురించి మొత్తం కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి మొత్తం చూడగలరు. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయటం జరుగుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇవ్వటం జరుగుతుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వెంచర్ గురించి తెలుసుకుందాం. ఈ వెంచర్ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పడానికి ఈ కంపెనీకి సంబంధించినటువంటి బాలరెడ్డి గారు మనతోటి ఉన్నారండి. ఆల్రెడీ ఈ వెంచర్ని మనము ఒక 2 మంత్స్ బ్యాక్ ప్రమోషన్ చేయడం జరిగింది. మళ్ళీ బాలరెడ్డి గారు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినాయండి వెంచర్కి అని చెప్పడం జరిగింది. అయితే ఆ లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి అనేది మనం చూద్దామని వచ్చినామండి. బాలరెడ్డి గారి మాటల్లోనే అన్నీ తెలుసుకుందాము. నమస్తే బాలరెడ్డి గారు. నమస్తే సిద్ధు గారు. అంటే మనకి మీరు మళ్ళీ ఫోన్ చేసి సార్ మనకి అప్పుడు మీరు వీడియో తీసిర్రు, మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వచ్చినాయని చెప్పారు. మనకి లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చినాయండి ఇక్కడ? సార్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చి మనకి ఏదైతే ఈ ముందు రోడ్డు ఉంది కదా సార్, మన వెంచర్ ముందు ఉన్నది, ఇంత ముందు మనకు అప్పుడు సింగిల్ రోడ్ ఉండే. ఇప్పుడు 60 feet రోడ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ, మీకు మెటల్ వుడ్ లేయింగ్ అయింది. ఇది ఒకటి. ఇంకోటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి సార్ అంటే, మన విలేజ్ ఏదైతే వెంచర్ ఉన్న విలేజ్ ఎలిమినేట్ ఉంది కదా, మన ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్న 56 villages లో మన విలేజ్ కూడా కలపడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ ద ఫోర్త్ సిటీ, వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఫోర్త్ సిటీ అండి. సూపర్. ఏదైతే మన వెంచర్ ముందు ఏదైతే ల్యాండ్ చూపించాం కదండి, మనం సర్వే నెంబర్ 512 ఎలిమినేట్ 383 acres మనకు ఏరోస్పేస్ టాటా ఏరోస్పేస్ అలాట్మెంట్ ఏమండి, అది కూడా అప్డేట్స్ వస్తున్నాయండి. వెరీ సూన్ ఇది కూడా ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ గారు మన కంపెనీ గురించి ఒకసారి చెప్పండి. మన కంపెనీ వచ్చి గ్రూప్ ఏ డెవలపర్స్ అండి. మనం డైవర్సిఫైడ్ ఫీల్డ్లలో ఉన్నాము. ఓపెన్ ప్లాట్స్ వచ్చి మనకు రైట్ నో మనకు 4 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఒకటి వచ్చి ఇది వచ్చి మనకు ఫాక్స్కాన్ ఎస్టేట్స్. అదే మనం శ్రీశైలం అదే మన సాగర్ హైవేలో చూసినట్టే యాచారం దగ్గర మనకు కూడా ఒక వెంచర్ అక్కడ ఉంది. శ్రీశైలం హైవేలో వచ్చి 2 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. శ్రీనివాసపురం మెట్రో సిటీ ఒకటి 2 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఓకే. ఇంకా ఫర్దర్గా ఏమన్నా ప్రాజెక్ట్స్ వచ్చాయి? సో ఫర్దర్గా వచ్చేసి మనకు అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ వచ్చి నెక్స్ట్ కమింగ్ బ్రహ్మణపల్లిలో ఒక ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఓకే, సూపర్. అంటే కంపెనీ మొత్తం కూడా ప్రైమ్ లొకేషన్లలో డెవలప్మెంట్ చేసుకుంటూ మంచి మంచి వెంచర్లను ఇచ్చుకుంటూ మంచి మంచి ప్లాట్స్ని ఇస్తున్నది. దీని పేరు వచ్చేసి ఫాక్స్కాన్ అండి, ఫాక్స్కాన్ ఎస్టేట్స్ అంటారు. దీంట్లో మనం ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నాము వచ్చండి. మన ఫాక్స్కాన్ ఎస్టేట్స్లో వచ్చి యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనం ఏదైతే ఇచ్చినట్లయితే దీన్ని రోడ్స్ వచ్చేసి మనకు వెంచర్ ముందు ఏంటంటే 100 feet రోడ్ వస్తుంది. దీంట్లో ఏదైతే మెయిన్ రోడ్ ఉంది కదా, మీకు కనిపించే రోడ్ మెయిన్ రోడ్ వచ్చి 60 feet రోడ్, మిగతా 30 and 40 feet రోడ్స్ వస్తున్నాయి. దాంతోపాటు చుట్టూ మీకు చూసినట్లయితే మనకు వెంచర్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరుగుతుంది. విత్ స్టాండర్డ్ కాంపౌండ్ వాల్ ఇవ్వతుంది. మనం జనరల్గా అయితే నార్మల్గా ప్రీకాస్ట్ అవి ఇస్తారు. మనం ఇక్కడ వచ్చేసి మనం వాల్ మన బ్రిక్ వాల్ పెట్టాను. మొత్తం కంటిన్యూగా 24 acres మీరు రౌండ్గా చూడొచ్చు. ఇక్కడ నుంచి మొత్తం బ్రిక్ వాల్ చూడొచ్చు. దాంతోపాటు దీంట్లో సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, దాంతో కర్బింగ్ స్టోన్స్, ఎవెన్యూ ప్లాంటేషన్. మనం దీనిలో ఎక్స్క్లూజివ్గా ఈ వెంచర్లో మనము మన వెంచర్ నుంచి క్లబ్ హౌస్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం ఎన్ని ప్లాట్స్ ఉన్నాయండి? ఇది మొత్తం వెంచర్ వచ్చండి 24 acres అండి. దీంట్లో మనకు 306 plots ఉన్నాయి. 306లో మనకు 3 segments ప్లాట్స్ ఉన్నాయి. 167 square yards స్టార్టింగ్ ఉంటుంది, తర్వాత 200 square yards, తర్వాత 240 square yards. కానీ ఇప్పుడు మన ప్రజెంట్ మన వెంచర్లో మాత్రం ఓన్లీ లిమిటెడ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒక 50 plots మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఇది హెచ్ఎండిఏనా? హెచ్ఎండిఏ విత్ రెరా అండి. సూపర్ అండి, సూపర్. అంటే
ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ అండి, మీరు చూసుకోవచ్చు. అయితే నేను ప్రైమ్ లొకేషన్ ఎందుకంటున్నా అంటే మన బాలరెడ్డి గారి మాటల్లోనే విందాము. ఈ సైట్కి వచ్చేసి సరౌండింగ్స్లో ఏమేమి హైలైట్స్ ఉన్నాయండి, అంటే ఇక్కడనే కస్టమర్ వచ్చి ప్లాట్ ఎందుకు తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ అండి, మంచి క్వశ్చన్. ఈ సైట్లో మనం ఎందుకు తీసుకోవాలంటే అండి, మనకు ఈ విలేజ్ ఏదైతే మన సైట్ ఉన్న విలేజ్ వచ్చి మన ఫ్యూచర్ సిటీలో పార్ట్ అండి. ఇది ఫ్యూచర్ సిటీలో ఇస్ అ పార్ట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ. ఇంకోటి నెక్స్ట్ వచ్చి మన వెంచర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్నట్టు ఏదైతే ల్యాండ్ ఉంది కదా, మనకు సర్వే నెంబర్ 512 ఎలిమినేట్లో 378 ఎకరాలు ఎలిమినేట్ ఏరోస్పేస్కి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఈ వెంచర్కు ఉన్న కనెక్టివిటీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఎగ్జిట్ 12 నుంచి కానీ ఎగ్జిట్ 30 నుంచి కానీ ఒక 10 minutes డ్రైవ్లో మన వెంచర్కి ఇక్కడ రీచ్ అవుతాం. దాంతోపాటు ఎగ్జిట్ 12 నుంచి మనకు తీసుకున్నట్లయితే మేజర్ ఇంజనీరింగ్ కాలేజ్ హబ్, మీకు సాగర్ హైవే ఏదైతే చూసినట్టు ఇంజనీరింగ్ కాలేజ్ హబ్స్. ఇంకోటి ఏదైతే ఎగ్జిట్ 13 తీసుకుంటే మీకు ఎంప్లాయ్మెంట్ జోన్, అది అక్కడ వచ్చి మీకు ఫాక్స్కాన్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎగ్జిట్ 12 and 13 మధ్యలో టీసీఎస్ కానీ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. ఇంకోటి మనకు వచ్చే కనెక్టివిటీ, ఈ వెంచర్కు ఉన్న కనెక్టివిటీ కూడా మీకు కంప్లీట్గా వెంచర్ వరకు కూడా డబల్ రోడ్స్ ఉన్నాయి. కనెక్టివిటీ నెంబర్ 1 కనెక్టివ్ ఉంది. ఇంకోటి ఏంటంటే మన వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కూడా ఇది మన వెంచర్ ఒక 30 minutes డ్రైవ్లో మన వెంచర్ రీచ్ అవుతాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చూసుకున్నట్లయితే మీరు ఒక 25 minutesలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రెస్టీజియస్ తీసుకున్న ఫ్యూచర్ సిటీ ఉంది కదా, ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ అండి. మన వెంచర్ అనేది ఫ్యూచర్ సిటీలో పార్ట్. సో కస్టమర్కి ఇంత తక్కువ ధరలో ఫ్యూచర్లో మంచి ఇప్పుడున్న పెట్టుబడి విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో 3 అయ్యే అవకాశం ఉంది. మీకు దీంట్లో చూసుకున్నట్లయితే మన వెంచర్ ఇచ్చే డెవలప్మెంట్ కూడా నెంబర్ 1 డెవలప్మెంట్ జరుగుతుంది. మన ఇక్కడ కూడా బ్యాంక్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరైనా లోన్ అవైల్ చేయాలనుకున్నా కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, సూపర్. బాలరెడ్డి గారు, ఈ వెంచర్ కి రావాలి అంటే కనెక్టివిటీ ఏ విధంగా ఉంది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మన వెంచర్కి రావాలంటే అండి, మనకు వెంచర్కి మొత్తం 5 routes ఉన్నాయండి వెంచర్కి రావడానికి. రూట్ 1 వచ్చి మన సిటీ నుంచి ఎవరైతే వస్తున్నట్లయితే ఎంజాల్ తర్వాత బొంగళూరు వస్తుంది. బొంగళూరు తర్వాత మంగళపల్లి గేట్ నుంచి అక్కడి నుంచి రైట్ వస్తే సివిఆర్ కాలేజ్ పోచారం తర్వాత ఎలిమినేట్ అట్లా సైట్కి రావచ్చు. మనకు ఎగ్జాక్ట్లీ మంగళపల్లి నుంచి ఒక 15 minutes డ్రైవ్లో ఇక్కడ రీచ్ అవుతాం, ఏది సిటీ నుంచి వస్తే. అదే మీరు ఓఆర్ఆర్ నుంచి వచ్చినట్లయితే ఎగ్జిట్ 13 ఏదైతే రావిరాల జంక్షన్ ఉంది కానీ రావిరాల జంక్షన్ నుంచి డైరెక్ట్ మనకు కొంగరకలం విలేజ్ నుంచి ఎలిమినేట్ నుంచి సైట్ కూడా అప్రోచ్ కావచ్చు. ఇది ఓఆర్ఆర్ నుంచి వచ్చే వాళ్ళకు. ఏదైతే నల్గొండ నుంచి వచ్చినట్లయితే మనకు ఆగపల్లి జంక్షన్ అనేది వస్తుంది. ఇబ్రహీంపట్నం రాకముందు ఆగపల్లి జంక్షన్ నుంచి ఏంటంటే అక్కడ నుంచి శ్రీశైలం హైవే కనెక్టింగ్ రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత పెత్తుల్ల విలేజ్ వస్తుంది. పెత్తుల్ల విలేజ్ నుంచి మనం రావచ్చు. ఇంకో రూట్ ఏంటంటే ఒకవేళ మీరు శ్రీశైలం హైవే నుంచి వచ్చినట్లయితే రాచులూరు ప్లేస్ నుంచి కూడా రైట్ సైడ్ వస్తే గుంబిడే వెళ్ళి పెత్తుల్ల సైట్కి ఇట్లా కూడా రావచ్చు. ఓకే, సూపర్. అంటే ఈ సైట్కి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ పరంగా నెంబర్ 1గా ఉంటుందండి. అంటే కనెక్టివిటీ నెంబర్ 1గా ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జోన్కి కూడా అతి దగ్గరలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్ అండి. అంటే ఒక వెంచర్లో మనం ప్లాట్ తీసుకుంటే రేటు దానంతట దాదే పెరగడానికి అవకాశం ఎక్కడ ఉంటుందంటే ట్రాన్స్పోర్ట్ పరంగా నెంబర్ 1గా ఉండాలి, ప్లస్ ఎంప్లాయ్మెంట్ జోన్కి అతి దగ్గరలో ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్న ప్రతి ఒక్క ప్లాట్ కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ అండి. డాక్యుమెంట్ పరంగా మొత్తం చెక్ చేసుకోండి, మీరు క్లియర్ టైటిల్ కలిగినటువంటి వెంచర్ అండి ఇది మొత్తము కూడా. 1954 నుంచి లింక్ డాక్యుమెంట్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా ఇలానే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా కింద ఇవ్వటం జరుగుతుంది. దీని గురించి ఏ విషయం కావాలన్నా కూడా డైరెక్ట్ బాలరెడ్డి గారి నెంబర్ పైన ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కటి క్లుప్తంగా చెప్పడం జరుగుతుందండి బాలరెడ్డి గారు. తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.